మదర్స్ డే సందర్భంగా వసంతనగర్ సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీడీపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ పద్మా చౌదరి మరియు బాలా సుబ్బారావు దంపతులు కిరణ్, దివ్య, రాజశేఖర్, హారికల సహకారంతో హైదర్నగర్ డివిజన్ పరిధిలోని ఆశ్రయ ఓల్డేజ్ హోమ్లోని మహిళలకు చీరలు, పండ్లు, పిల్లలకు డ్రెస్సులు, స్కూల్ క్యారేజ్ బాక్సులు, అలాగే ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ లైట్లు అందజేశారు. ఓల్డేజ్ హోమ్లోని ఉన్న వారందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వసంతనగర్ సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ సీతా మనోహరి మాట్లాడుతూ, సునీత, భవానీ, నేను కలిసి 6 సంవత్సరాల క్రితం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అప్పటి నుండి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. మేమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. టీడీపీ పద్మా చౌదరి మాట్లాడుతూ, గత సంవత్సరం మా అమ్మగారు స్వర్గస్థులైనారని, వారి జ్ఞాపకార్థం ఈ ఓల్డేజ్ హోమ్లోని మహిళా తల్లులందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేస్తూ, సమాజంలో ఎంతోమంది ఇలాంటి వారు ఆశ్రమాల్లో ఉంటున్నారని, వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిదని ఆమె తెలియజేశారు. తల్లులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మేము సాయిరామం చారిటబుల్ ట్రస్ట్ అని వసంతనగర్లో ఉందండి. ఆ సాయిరామం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆశ్రయ ట్రస్ట్, ఆశ్రయ అనాథాశ్రమం ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి శారీ చీరలు పంచడానికి వచ్చాము. పద్మా చౌదరి, వసంతనగర్ పద్మా చౌదరి టీడీపీ లీడర్. ఆవిడ వాళ్ళ అమ్మగారు చనిపోయిన సందర్భంలో 1 year అయిన సందర్భంలో చీరలు పంచుతారు. ప్లస్ మా చారిటబుల్ ట్రస్ట్కి బాలా సుబ్బారావు గారి దంపతులు, సునీత, మా ఫ్రెండ్ సునీత అండి, తను, నేను, భవానీ ముగ్గురు మేము ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5-6 years నుంచి మేము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఈ రోజు వీళ్ళకి పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళ క్యారియర్లు, వాళ్ళకి ఎమర్జెన్సీ లైట్లు కావాలని వాళ్ళు అడిగారు. ఆ ఎమర్జెన్సీ లైట్స్, శారీస్, భోజనాలు ఇవాళ తెచ్చామండి. నేను సమాజానికి అందరికీ ఇచ్చే ఒకటేనండి, అందరూ ఇలా అనాథాశ్రమాలకి కొంచెం సర్వీస్ చేయండి. మనకున్న దాంట్లో మనం సర్వీస్ చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీ అందరికీ నేను కోరుకునేది అదే. తల్లులందరినీ మదర్స్ డే సందర్భంగా నేను అదే కోరుకుంటున్నాను, సేవకు ముందుకు రండి. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు కూడా ఇప్పుడు పార్టీ తరఫున సేవా కార్యక్రమాలు చేసేదాన్ని. కానీ ఈ రోజు నాకు పోయి 1 year అయింది కదా. ఈరోజు మద్దతుగా ఇక్కడున్న అమ్మలన్నీ నా అమ్మగా భావించి, మా అమ్మ గుర్తుగా, మా అమ్మ జ్ఞాపకానికి మా అమ్మని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా చీరలు కట్టుకుంటారని చెప్పి నేను ఈ రోజున పిల్లలకి అలాగే అమ్మలకి అందరికీ కూడా బట్టలు తీసుకురావటం జరిగింది. నాకు చాలా, మా అమ్మకి ఏదో నాకు చేతనంత సాయం ఇక్కడ ఈ అమ్మలందరికీ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మా అమ్మని గుర్తుపెట్టుకుని ఇదే విధంగా ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాలు చేసిన నేను ఈ సంవత్సరం నుంచి మా అమ్మది కూడా ఒక కార్యక్రమంగా తీసుకుని ఈ అనాథలకి, పేదలకి, వృద్ధులకి కూడా సహాయం చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను.